సంస్కార భోజనమును గూర్చి బోధ వినుటకు, సంస్కార భోజనము గైకొనుటకు వచ్చిన ప్రియ విశ్వాసులారా, మీకందరకు ఈ రెండు విషయంలో శుభకరమైన ఆహ్వానము ప్రభువు అందించి మిమ్మల్ని బలపరచును గాక. ఆమేన్. దైవజనులు తెలియజేసిన వర్తమానంలో నుండి కొన్ని సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటూ, దైవజనులు అన్నారు, రెండు కనబడతా ఉన్నాయి. ఒకటి ఉపన్యాసము అనగా ప్రసంగం, రెండవది ప్రియమైన వారలరా ప్రభు భోజనం. ఈరోజు ప్రభు భోజనం అందుకోవడానికి వచ్చిన వారలరా, ఒకటేమన్నా ఉపన్యాసం అనగా మెసేజ్ ప్రసంగం, రెండవది ఏమన్నా మరి ప్రభు సంస్కారపు విందు. ఈ రెండు కూడా మీరు ప్రతి నెల ఆచరిస్తూనే ఉన్నారు. అనేక పర్యాయములు మరి ఉపన్యాసం అనగా ప్రసంగం వింటున్నారు. అనేక పర్యాయాలు ప్రభు యొక్క శరీర రక్తాలను కూడా మీరు తింటూనే ఉన్నారు. ఈ రెండు కూడా మానవుని యొక్క జీవితమునకు అవసరమై ఉంటూ ఉన్నవి అని తెలియజేస్తూ, ఈరోజు నా పాఠము 4 రకాల భోజనాలు అని తెలియజేశారు. ఏంటంట? 4 రకాల భోజనాలు. దైవజనులు అన్నారు, భోజనం 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 భోజనములలో భోజనం అన్నారు. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ 4 రకాల భోజనముల విషయమై మనకు మరి కొన్ని తెలిసినవే గాని ఈరోజు కొద్దిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అని దైవజనులు తెలియజేస్తూ, మొదటి భోజనముగా ప్రియమైన వారలరా, దైవజనులు తెలియజేసినటువంటి భోజనం ఏంటి అంటే, ఒకటి శరీర భోజనం. ఏంటంట? ఒకటి శరీర భోజనం. చూడండి ప్రియమైన వారలరా, దేవుడు మనకు అనుదినము ఇచ్చేటటువంటి భోజనమే ఈ యొక్క శరీర భోజనంగా కనబడతా ఉన్నది. అమ్మా, మీలో ఎంతమంది 4 రోజులకు ఒకసారి భోజనం చేస్తారు? రోజు చేస్తారా? ఏమండి, రోజు భోజనం చేస్తాం. కాకపోతే ఇక్కడ ఉన్నవే కాకపోయినా మనం భోజనం తింటాం. ఇవన్నీ కూడా దేవుడు సృష్టిలో మానవుని కొరకు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రభు అంటారు, లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనంలో ప్రభు ఒక మాట అంటారు, మనం జ్ఞాపకం చేసుకుంటే, అంతటా ఆయన తన శిష్యులతో ఇట్లనెను, ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసిన ఈ యొక్క మాట 29వ వచనంలో అంటారు. 12వ అధ్యాయం 29వ వచనంలో, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినట్లుగా ప్రియమైన వారలరా, ఇదిగో మీరు మీ దేహమును గూర్చేయను మీ ప్రాణమును గూర్చేయను ఏమి తినాలో ఏమి త్రాగాలో అని మీరు బాధపడవలసినటువంటి పని లేదు, విచారించవలసిన పని లేదు, అలాగే అనుమానము కలిగి ఉండవలసినటువంటి పని లేదు. మీ అందరికీ మరణాత. మీలో ఎవరికైనా అనుమానం ఉందా తిండి విషయమై? లేదా? అయితే నిజంగా మీరు ధన్యులే. అంటే ఈ మాట ఎందు నిమిత్తం చెప్తా ఉన్నాడంటే, రేపు ఏంటి మన పరిస్థితి, రేపు ఏం భోజనం చేయాలా? అమ్మా, అది ఉండిద్దా లేదా మన మనసులో? ఉండదా? ఉండకపోతే మీరు ధన్యులే. దాదాపుగా అందరికీ ఏముంటదంటే, రేపు ఏం ఉండాలా, రేపు ఏం చేయాలి, రేపు పిల్లగాడికి ఏం క్యారేజీ కట్టాలా, రేపు ఏం వండాలా, రేపటిని గురించి మీరు చింతపడాల్సిన పని లేదు అని ప్రభువే చెప్తా ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, పొట్లలో కూర్చుకొనవు, అయినా మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తా ఉన్నాడు కదా, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కదా అని అంటా ఉన్నాడు. చూడండి ప్రియమైన వారలరా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరిందుమో అని చింతించవద్దని ప్రభు చెప్తా ఉన్నాడు గనక ఆయన అనుదినము ఆహారం ఇచ్చేవారిగా ఉంటా ఉన్నారు. ప్రియమైన వారలరా, అది శరీర భోజనం. ప్రభు ప్రతి దినము కూడా ప్రియమైన వారలరా మనకు ఏమి కావాలో చూడండి. మన దక్షిణ భారతదేశంలో అనగా మన పరిసర ప్రాంతాల్లో మనం ఏం చేస్తాం? అన్నం, కూర, పప్పు, చారు ఇవి తింటాం, అవునా కాదా? ఉత్తర భారతదేశానికి వెళ్ళామనుకోండి, అటు సైడు గోధుమ రొట్టెలు, చపాతీలు, అదే కదా, గోధుమ రొట్టె అన్న చపాతీ అన్న ఒకటేనా? మీకు మరణాత, మీకు బాగా తెలుసు. కాబట్టి గోధుమ రొట్టెలు, ఇంకా రోటీలు, పుల్కాలు అని ఈ రకరకాలుగా ఈ ఫుడ్ అంతా కూడా ఉత్తర భారతదేశంలో తింటారు. ఇతర దేశాలకు వెళ్ళామనుకోండి, బ్రెడ్ జాము. అంటే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులను బట్టి రకరకాల ఆహారం ఉంటుంది. మరి వీళ్ళందరికీ కూడా ఒకే ఆహారం కాదు, వాళ్ళు ఏ పరిస్థితులను బట్టి, కొంత చలి ప్రాంతం ఉందనుకోండి, వాళ్ళకు వేడి బాగా రావడానికి చపాతీలు బాగా తింటారు. కొంతమంది ప్రియమైన వాళ్ళ బ్రెడ్లు తింటారు.
మనమేమో ఎప్పుడు తెల్ల రైసే తింటాం. ఇప్పుడు అయ్యగారు అంటున్నారు తెల్ల రైస్ తినబాకండి, షుగర్లు బీపీలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారులారా, మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఆహారము సర్వ మానవాళికి కూడా దేవుడు ఈ సృష్టిలో సిద్ధం చేశాడు. కాబట్టి మీరు దాని గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మరి దైవజనులు దేవదాసయ్య గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ, మీలో ఎంతమంది నెల సరుకులు తెచ్చుకోకుండా ఉంటారో చేతులు ఎత్తండి అన్నారు. ఎందుకని? అందరూ తెచ్చుకుంటారు. అయితే మీకు రాకడను గురించినటువంటి తలంపే లేదబ్బాయి అన్నారంట. రాకడ ఈ రోజు రేపో వస్తదని తెలిసిన వాడు ఈ రోజుకే నూనె, ఈ రోజుకే బియ్యం, ఈ రోజుకే కూరగాయలు, ఈ రోజుకే అన్ని తెచ్చుకుంటాడు. రేపు రాకడ వచ్చింది కదా, మనం వెళ్ళిపోతాం, మనకెందుకు కూరగాయలు బియ్యం అనుకుంటాడు. మీలో ఆ తలంపు లేదేమో అని అన్నారంట. కాబట్టి ప్రియమైన వారలరా, మనం జ్ఞాపకం చేసుకుంటే చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆహారాన్ని మీరు ఆస్వాదిస్తూ తింటూ ఉన్నటువంటి తరుణంలో మీరు ఏమైనా దేవునికి చేయగలుగుతా ఉన్నారా? మీరు ఏమైనా దేవునికి ఇవ్వగలుగుతా ఉన్నారా? ఆశ గారు, మీరు చూడట్లేదేమో, మేము రోజు కవర్కి వచ్చినప్పుడల్లా బియ్యం తెస్తా ఉన్నాం, మేము ఇవ్వట్లేదా అని అనుకోబాకండి. ప్రియమైన వారలరా, దైవజనులు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, మనము ప్రతి దినము కూడా భోజనము చేసేటప్పుడు స్తుతి చెల్లించాలి, ప్రార్థన చేయాలి అన్నారు. మనం ఏమైనా దేవునికి ఇవ్వాలి అనుకుంటే, అయ్యా ఇదిగో ఈరోజు మేము పలావ్ వండుకున్నాం, మనం వండమనుకోండి శ్రమ దినాల్లో, కాబట్టి దేవా ఇదిగో ముందుగా నీ కోసం బిర్యానీ తీసుకొచ్చి పెడతా ఉన్నామయ్యా అని ఎవరైనా పెడతారా? ఏమ్మా, పెట్టరు. కాబట్టి ప్రియమైన వారలరా, మనం వండుకున్న దానిలో నుండి ముందు దేవునికి కొంత పెట్టి ఆ తర్వాత మనం తిందాం అనే విధానం కాదు ఇది. నువ్వు దేవునికి ఏం చేయాలంటే, దేవా ఈ ఒక్క మంచి ఆహారాన్ని నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుడు ఆకలితో అలమటించకుండా ఈ సృష్టిలో అందరికీ సమకూరుస్తా ఉన్న ఆహారాన్ని దేవా, ఈ సృష్టిలో ఆకాశ పక్షులు, ప్రియమైన వర్లరా, మరి దేవుడు మన కొరకు సముద్ర జంతువులకు ఆహారం, అన్నింటికీ కూడా సకల జీవుల పోషకుడై ఉన్న దేవుడు అందరికీ ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈరోజు మీ కొరకు మరి సహోదరుడు సీను గారు ఆహారం సిద్ధపరిచి తీసుకొచ్చారు. ఊరందరికీ భోజనం పెట్టాలి, పెట్టగలుగుతామా? వరకు అనుకుందాం. సరే, ఒకవేళ మన శక్తి కొలదని బట్టి ఊరందరికీ భోజనం పెట్టేశాం, మండలానికి భోజనం పెట్టాలి, పెట్టగలుగుతామా? జిల్లాకి, రాష్ట్రానికి, దేశానికి పెట్టగలమా? కానీ సకల జీవుల పోషకుడు సర్వ మానవాళికి ఏ ఆహారం తీసుకుంటా ఉన్నారో అందరికీ ఆ ఆహారాన్ని సమకూరుస్తూనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందుకే ద్వితీయోపదేశకాండ గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి మాట మోషే గారితో దేవుడు సెలవిచ్చినట్లుగా చెప్తాడు. ఏమని అంటే, ద్వితీయోపదేశకాండ గ్రంథం 8:10లో అంటాడు, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఏమన్నారు? ఆయనను అది స్తుతింపవలెను. దేవుడు నీకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, సంపదను బట్టి, అన్నిటిని బట్టి నువ్వు దేవునికి ఏం చేయాలా? స్తుతించాలా. అదే ఆయనకు కావలసింది. అందుకే దైవజనులు ఒక పాటలో కూడా రాస్తారు. ఏంటి అంటే 65వ పాట 7వ వచనంలో అంటాడు, ఆనందకరమైనది మన బ్రతుకెంతో అనే దాంట్లో ఒక చరణంలో అంటారు, తగిన స్తుతి చేయుటయే తండ్రికిచ్చే పన్ను. ఇప్పుడు ఆ పాట చరణం కూడా రాశా కానీ పాడే టైం లేదు. ఏమంటారంటే, తగిన స్తుతి చేయుటయే తండ్రికి ఇచ్చే పన్ను. నువ్వు దేవునికి ఏం పన్ను చెల్లించాల్సిన పని లేదు. నువ్వు ఈ లోకంలో బ్రతకాలంటే అన్ని పన్నులు కట్టాలా? అమ్మా, భూమికి పన్నుందా లేదా? లేకపోతే భూమి శిస్తు పొలం పండిస్తా ఉన్నావు, శిస్తు కట్టకపోతే అధికారి ఊరుకుంటాడా? ఊరుకోడు. మరి ఒకప్పుడైతే గడ్డం పెంచిన పన్ను, ప్రియమైన వారలరా, ఇంటికి పన్ను ఉంది. ఇప్పుడు అన్నిటికి పనులు ఉన్నాయి. మనం తాగే పాల ప్యాకెట్ మీద ఉంది, పెరుగు ప్యాకెట్ మీద ఉంది. ఏ వస్తువు కొన్నా ఆ వస్తువులన్నిటి మీద కూడా పన్ను ఉంది. కానీ దేవుడు ఏ పన్ను నిన్ను అడగడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నేను నిన్ను బాగు చేశా కదా, మనం రోగంతో పడినప్పుడు నాకు ప్రార్థన చేశావు, నిన్ను బాగు చేశాక ఏమిస్తావు ఈ రోజు నాకు అని అడగడు. తగిన స్తుతి చెల్లించటయే తండ్రికిచ్చు పన్ను, సుంకం. ఆయనకు స్తుతి చేస్తే చాలండి అని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క శరీర భోజనం వల్ల
ఏమి దేవుడు మనకిస్తా ఉన్నాడు అంటే, శరీరానికి కావలసినటువంటి ప్రతి అవయవానికి కావలసినటువంటి శక్తిని దేవుడు మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏమిస్తా ఉన్నాడంటే, ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, రెండవది రోగములను నివారణ చేస్తూ ఉన్నాడు, మూడవది ఈ యొక్క శరీర భోజనం వల్ల ఆయుష్కాలాన్ని ఇస్తున్నాడు, నాలుగవదిగా చూస్తే దేహానికి కళ ఇస్తూ ఉన్నాడు. ఏమా, మీలో ఎవరైనా ఒక నెల రోజులు ఏమి తినకుండా మందిరానికి రండి, ఎలా ఉంటారు? ప్రేత కళ అంటారే, ఆ కళ బయటపడిపోద్ది మంది. ఏమైపోద్ది? మొత్తం పేకపోయి ఎక్కడ ఎముకలు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి ఈ యొక్క శరీర భోజనము వలన శరీరానికి కావలసినటువంటి ప్రతి అవయవానికి కావలసిన శక్తిని, బలాన్ని దేవుడు సర్వ మానవాళికి అందించడానికి ఈ భూమి మీద ఆయన ప్రతి ఒక్కరికి ఆహారమును అనుగ్రహింపజేశాడు. ఆ ఆహారమును బట్టి దేవుణ్ణి మనం ఎంతగానో స్తుతించవలసిన వారమైన. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా కొండ మీద ప్రసంగం అయిపోయిన తర్వాత వారిని మరి ఖాళీ కడుపుతో పంపించడం ఇష్టం లేక 5 రొట్టెలు 2 చేపలను తీసుకొని తండ్రికి, దేవా, ఈ యొక్క ఆహారమును మీరు దీవించి విస్తార జనామునకు ఆహారము దయచేయని దేవునికి స్తుతి చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలను విస్తారమైనటువంటి జనమునకు వడ్డించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కదా. మీ అందరికీ మరణాత అర్థమవుతుందన్నమాట. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు మనకు ఒకటి ఆరోగ్యాన్ని ఇస్తా ఉన్నాడు, రెండవది రోగములను నివారణ చేస్తూ ఉన్నాడు. సృష్టిలో దేవుడు మన కొరకు తినే ఔషధాలను తినడం వల్ల రోగములను నివారణ చేస్తా ఉన్నాడు. అలాగనే ఆయుష్ను పెంచుతా ఉన్నాడు. తినకపోతే ఆయుష్ పెరుగుద్దా తగ్గుద్దా? 60 ఏళ్ళు బతకాల్సినోడు 80 ఏళ్ళు బతకాల్సినోడు తినకపోతే 2 నెలల్లోనే కట్టేస్తాడు మొత్తం. కాబట్టి నాలుగవదిగా చూస్తే దేహానికి కళ ఏంటయ్యా అంటే, మన యొక్క శరీరానికి దేహానికి ఏం వస్తుందంట? కళ. చూడండి, చక్కగా టైం ప్రకారం భోజనం చేసేవాడు, టైం ప్రకారం మరి నీరు తాగి ఉండేవాడు మొహం ఎలా ఉంటది? కళగా ఉంటది. టయానికి తిననోడు, టయానికి నీరు తాగిన వాళ్ళు ఏమవుద్ది? పెదాలు ఎండిపోయి మొహం నల్లబడి నల్ల కప్పేసి ఇంకా రకరకాలుగా ఉంటది. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ యొక్క 4 ఆరోగ్యము, రోగ నివారణ, ఆయుష్, దేహానికి కళ, ఈ 4 కూడా ఈ శరీర భోజనం వల్ల దేవుడు మనకు అనుగ్రహింపజేస్తూనే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇటువంటి ఆహారమును ఎవరైనా సరే చూడండి, కొన్ని స్థలాల్లో చూస్తే దైవజనులు చెప్పినట్టు నేను మరి తెలియజేస్తున్నాను మీకు. నేలపై కూర్చొని తినేవాళ్ళు ఉంటారు, కుర్చీలో కూర్చొని తినేవాళ్ళు ఉంటారు, మంచం మీద కూర్చొని తినేవాళ్ళు ఉంటారు, ఇంకా రకరకాలుగా కూర్చొని ప్లేట్లో పెట్టుకొని భోజనం చేసేవాళ్ళు ఉంటారు. మీలో ఎవరైనా ఇటువంటి భోజనము మాకొద్దులే ప్రభువా అని మీలో ఎవరైనా అంటారా? అమ్మా, మీలో ఎవరైనా ఉన్నారా? నాకు వద్దయ్యా ఈ భోజనం అని అంటారా? అందరికీ ఏం కావాలా? భోజనము కావాలి. కాబట్టి ప్రియమైన వారలారా, ప్రతి దినము భోజనము ఎలాగూ తప్పదో, ఇప్పుడు మీరు అన్నారు కదా, ప్రతిరోజు మనకేం కావాలా? భోజనం కావాలి, శరీర భోజనం కావాలి. అలాగే ఎలాగూ శరీర భోజనం తప్పదో, అలాగే ఆ భోజనము ఇచ్చినటువంటి తండ్రికి స్తుతి చేయడం కూడా తప్పదు అన్నారు దైవజనుడు. మరణాత. ఇలా ఎవరికన్నా నిద్ర వస్తా ఉంటే వెళ్ళి మొంగడుక్కుని రండి. ప్రియమైన వారలారా, చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తగిన స్తుతి దేవునికి చెల్లించడమే దేవునికి మనం ఇచ్చేటటువంటి పన్ను. ఇక అంతకన్నా నువ్వైనా నేనైనా ఏమి ఇవ్వలేం. ఆయన ఈ రోజున మనకిచ్చిన ఆహారానికి మనం ఏమి ఇవ్వగలుగుతాం ఆయనకి? అయ్యా, ఇంత గొప్ప కార్యం. చూడండి, బాగా ఆకలితో వచ్చినోడికి పచ్చడి వేసి పెట్టినా కూడా టపా 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 తినవతలు పడేస్తాడు. అవునా కాదా? ఆ తర్వాత ప్రశాంతంగా నిద్రపోతాడు. దేవునికి స్తుతి ఎప్పుడు చేస్తాం మరి? కాబట్టి ఎంత ఆకలి మీద ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ముందు ప్రార్థన చేసుకోవాలా? తిన్నాక దేవా, కొంతమంది పళ్ళెంలో పెట్టుకొని తినబోయే టయానికి మరి ఇంకేముంది? అందుకని పళ్ళెం దాకా వచ్చిన ఆహారం కడుపులోకి పోయిందంటే దేవా నీకు స్తుతి చెల్లిస్తా ఉన్నానయ్యా అని దేవునికి స్తుతి చెల్లించవలసిన వారం అంటూ ఉన్నాం. ఇది మొదటి భోజనం యొక్క పరిస్థితి. ఇది శరీరానికి చాలా ప్రాముఖ్యమైనది. ఇది ప్రతి వారు కూడా, సృష్టిలో ఉన్న ప్రతి వారు దీనిని తీసుకోకపోతే మన శరీరం బలహీనత అవుదా అవుదా? మాట్లాడాలా? నేను 2 సార్లు అరిసి వచ్చా, ఇది 3వ సాట. మీరు ఒకసారి అరుస్తున్నారు, కనీసం చెప్పండి. రెండవదిగా చూస్తే ప్రియమైన వారలారా, రెండవ భోజనము ఆత్మీయ భోజనం.
చూడండి, మొదటి దానికంటే ముఖ్యమైనది, మొదటి భోజనం ఏమన్నా శరీరమునకు, ప్రాణానికి, రక్తానికి ముఖ్యమైనదైతే, శరీరములోని ఇతర అవయవములన్నిటికీ, చర్మమునకు మాత్రము ఈ యొక్క మొదటి భోజనము అవసరమై ఉంటే, ఈ రెండవ భోజనము, ఆత్మీయ భోజనము, ఆత్మకు అవసరమై ఉంటూ ఉన్నది. దేనికి అవసరం అంట? ఆత్మకు అవసరం. ఏంటి ఆ ఆత్మీయ భోజనము అంటే? దైవజనులు ఒక పాటలో రాశారు కదా, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు, వాక్యాహారము తినని ఎడల బలమాత్మకు లభించుటెట్లు, వాక్య గ్రంథములోని దేవుని పలుకు వినక నడచుటెట్లు, ఏకాంత స్థలము కోరుము, దేవుని ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కాబట్టి వాక్యాహారము తినకపోతే బలము ఆత్మకు ఎట్లు లభిస్తుంది అని దైవజనులు అంటా ఉన్నారు. ఇప్పుడు ఏం తినాలి మనం? రెండవ ఆహారం ఏమా? ఆత్మీయ ఆహారం, వాక్యాహారం. వాక్యాహారము తినకపోతే బలము ఆత్మకు ఎలా లభిస్తుంది? ఆత్మకు బలము కావాలంటే ఏ ఆహారం ఉండాలంట? దానికి శరీరాహారం సరిపోదు. శరీరాహారం బాగా తిన్నామనుకోండి, మత్తు వచ్చేసి నిద్రపోతాం. వాక్యాహారము తింటే మన ఆత్మ బలపడుద్ది, ఎన్ని శ్రమలు వచ్చినా తట్టుకొని నిలబడుద్ది. అందుకు వాక్యాహారము, ప్రియమైన వారలరా, దైవ గ్రంథములోని భోజనము గొప్పది అన్నారు దైవజనుడు. దైవ గ్రంథములోని భోజనము గొప్పది. చూడండి, శరీరాహారము మొదటిగా చూస్తే, రెండవది ఆత్మాహారము అని తెలియజేస్తున్నారు. శరీరాహారం ఏమన్నా పదార్థం, అది ఏదో ఒక ప్లేట్లో పెట్టుకొని తినేసేయటమే. ఏమ్మా, ఇలా ఎంతమంది ప్లేట్లో కాకుండా చేతిలో పెట్టుకొని తింటారు? అమ్మా, ఈ ఆహారం ఏమో చేతిలో పెట్టుకొని తినేది, ఈ ఆహారం ఏమో ఎందులో పెట్టుకొని తినాలా? ఆ ప్లేట్లో పెట్టుకొని తినాలి. మీలో ఎవరన్నా మరి చేతితో తింటా ఉంటే మాత్రం, చేతిలో పెట్టుకొని అంటే మాత్రం కష్టమే. కాబట్టి ప్రియమైన వారలరా, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారంటే, శరీరాహారం ఏమన్నా పదార్థము, ఈ యొక్క ఆత్మీయ ఆహారం ఏమన్నా, ప్రియమైన వారలరా, మరి ఆత్మకు బలమునిచ్చేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి చూడండి, శరీరాహారము తిన్నప్పుడు మనకు కొంత బలం వస్తుంది. అలాగే వాక్యాహారము తిన్నప్పుడు కూడా శరీరాహారము కంటే, శరీర బలము కంటే ఇంకా ఎక్కువ బలం ఆత్మకు వస్తుంది అని రాశారు దైవజనులు. ఏంటండి పాస్టర్ గారు, మనం శరీరాహారం తింటే కదా బలంగా ఉండగలిగేది, ఆత్మాహారం తింటే మనం ఎలా బలంగా ఉండగలుగుతాం? ఏమండి షిమియోన్ రాజు గారు, ఆత్మీయ ఆహారం తింటే మనం బలంగా ఉండగలుగుతామా? శరీరాహారం తింటే బలంగా ఉండగలుగుతామా అంటే, ప్రియమైన వారలరా, ఈ మాటలు తెలియజేస్తూ అన్న మాట ఏంటంటే, ఏదైనా నువ్వు ఒక వేదనలో ఉన్నావు, బాధలో ఉన్నావు, శోధనలో ఉన్నావు, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావు, మరణకరమైన దగ్గరలో ఉన్నావు, ఏదో వ్యాధి సంభవించిందంటూ ఉన్నావు, కుటుంబాల్లో సమస్యలు ఉన్నాయి. ఇటువంటి సమస్యలో ఉన్నప్పుడు ఆహారం తీసుకోగలుగుతావా? శరీరాహారం ఏమంటావమ్మా? సరేలే తినమ్మా, ఏదో ఒక ముద్ద తినమ్మా, కాస్త బలం వచ్చిద్దమ్మా, కాస్త బాధపడటానికన్నా నీకేం ఉండాలా? ఉండాలి కదా, అది తినమ్మా అంటే వద్దులే అంటాం. కానీ ప్రియమైన వారలరా, ఎప్పుడైతే నీవు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యము, నువ్వు వేదనలో ఉన్నప్పుడు, దేవా ఇంత పరిస్థితిలో ఉన్నానయ్యా, నన్ను ఒక్కసారి కనికరించని నీ మనసులో వేదన పడతా ఒకసారి బైబిల్ తీయంగానే ఇర్మియా గ్రంథం 33:3 వచ్చేసింది అనుకోండి, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను ఇదిగో ఈ రోజు నేను నీకు తెలియజేయబోతా ఉన్నాను. కానీ దేవా, ఏంటయ్యా నా కొరకు ఇంత మాట, ఇంత గొప్ప వాక్యం నాతో మాట్లాడావే, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వు తీయంగానే వాక్యం కనపడింది అనుకో, అమ్ము దేవుడు నా కోసమే ఈ వాక్యం ఇచ్చాడు అని నువ్వు శరీరాహారం తిన్నదానికంటే కూడా ఈ వాక్యాహారం ఎప్పుడైతే నీ మదిలోనికి వచ్చిందో, అప్పుడు ఆటోమేటిక్ ఏమైపోద్ది? బలం వచ్చేస్తుంది. కాబట్టి ఒక మాట మీకు చదివిస్తాను. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే అక్కడ అంటాడు, ప్రవక్త అయిన ఇర్మియా గారు, కన్నీటి ప్రవక్త అయిన ఇర్మియా గారు అంటారు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా
నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును. ఎంత మాట అన్నాడండి. ఇర్మియా గారు ఉన్నటువంటి పరిస్థితి, దేశంలో ఉన్నటువంటి పరిస్థితి క్షామం, భయంకరమైన పరిస్థితి. మరి అవతల ఆ యొక్క చెరకు కొనిపోవటానికి బబులోను వారు వచ్చి ప్రియమైన వాళ్ళరా వారిని చెరగొనిపోబోయే సమయంలో కన్నీటితో ప్రార్థించిన ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు మాట్లాడుతూ ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే అంటా ఉన్నారు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితినయ్యా. దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనక ఇదిగో నీ మాటలే నాకేమవుతా ఉన్నాయి. అది నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. చాలండి. చూసారా, వాక్యం మీద పాటెత్తితేనే మీ అందరిలో ఉజ్జీవింపజేయబడ్డారు. చూడండి, వాక్యంకు ఉన్నటువంటి పవర్ అలాంటిది. కాబట్టి ప్రియమైన వాళ్ళ రెఫరెన్స్లు రాసుకోండి, ఇప్పుడు చదివే టైం లేదు కనుక. నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 8 నుండి 10 వచనాలలో కూడా చూస్తే అక్కడ కూడా వాక్యమును చదివినప్పుడు ప్రియమైన వాళ్ళ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా అధికారి అయిన నెహెమ్యా యాజకుడును శాస్త్రియగు యెజ్రాయును జనులకు బోధించు, లేవీయులను మీరు దుఃఖపడవద్దు, ఏడవది ఈ దినము దేవుడైన యెహోవా ప్రతిష్ఠ దినము జనులతో చెప్పి. వాక్యం వినంగానే వారి హృదయాలు కదిలించబడ్డాయి. దేవుడు వారి ఎడల చేసినటువంటి భయంకరమైనటువంటి గొప్ప కార్యములను ప్రియమైన వాళ్ళరా చూసి ఆనందంతో సంతోషంతో ఏడ్చేశారు జనం. అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా 8వ అధ్యాయం 35 నుండి 39 వచనాలలో కూడా అక్కడ నపుంసకుడైనటువంటి ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క ఐతోపియుడికి బోధ చేసినటువంటి ఫిలిప్పు గారు బోధ చేయగా ఆ నపుంసకుడు ఆ మాటలు విని అంటాడు, ఇదిగో ఇక్కడ నీళ్లు కనపడతా ఉన్నాయి, నేను సంతోషంతో ప్రభువుని అంగీకరిస్తా ఉన్నా, నాకు బాప్తిజం ఇచ్చేసాయి అని అన్నాడు. యెషయా గ్రంథం అర్థం కాకపోతా ఉంటే ఫిలిప్పు గారు వచ్చి ఆ వాక్యానికి వివరణ చెప్పంగానే ఆ వాక్యం వినంగానే ఆ నపుంసకుడు ఎప్పుడైతే ఆ మాట విన్నాడు ఐతోపియుడు, వెంటనే పోతా ఉంటే నీళ్లు కనపడతా ఉంటే ఫిలిప్పు, నేను సంతోషంతో ఈ వాక్యం విని చాలా ఆనందంగా ఉన్నా, నాకు బాప్తిజం ఇచ్చేసి ఈ నెలల్లో అన్నాడు. ఏంటి మరి, వాక్యం మానవుని యొక్క ఆత్మీయ స్థితిని కదిలించి వేసేదిగా ఉంటా ఉన్నది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అంటాడు ప్రియమైన వాళ్ళరా, మరి తక్కిన 3 భోజన విషయము కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి భోజనమునకున్న విలువ కంటే రెండవ భోజనానికి ఉన్న విలువ చాలా ప్రాముఖ్యమైనది అన్నారు. చూడండి, ఈ ఆహారం తీసుకోవడం ద్వారా ఆత్మకు కలిగేటటువంటి విషయాలు ఏంటి అంటే, ఒకటి ప్రియమైన వాళ్ళరా పాప పరిహారం అన్నారు దైవజనం. ఏంటంట? చెప్పాల గట్టిగా, పాప పరిహారం. రెండవదిగా చూస్తే పాప రోగముల పరిహారం. మూడవది ఈ వాక్యము చదవగానేనంట ఎక్కడా లేని ఉద్రేకము కలుగును. ఇప్పుడు చూశారు కదా, నీ వాక్యమైన బ్రతికించులని పాట ఎత్తంగానే మొత్తం ఏమైపోయారు? ఉద్రేక పూర్ణితులైపోయారు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. నాలుగవదిగా చూస్తే ఆయుష్కాలము కలుగును అన్నారు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క ఆయుష్కాలము, ఈ యొక్క ఐక్య భోజనము యొద్ద మొదటి భోజనములో లేని పదార్థాలు ఈ భోజనంలో ఉన్నవి అని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము ఆహారము మానవునికి చూడండి దేవుని వాక్కు వలన కలిగేటటువంటిది ఏంటంటే, ఒకటి పాపహరణం, అంటే దేవుని యొక్క వాక్కు వలన, మాట వలన. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఏ కలలోనో స్వప్నంలోనో దర్శనంలోనో దేవుని వాక్కు ప్రత్యక్షమై నిన్ను బలపరిచేదిగా ఉంటా ఉన్నది. ప్రభు కనబడి నీతో ఒక మాట మాట్లాడాడు అనుకో, అసలు ఆ రోజంతా అసలు నీలోనే ఉండలేవు. ఇక అసలు రాత్రి నాతో దేవుడు మాట్లాడాడండి, ఎంత గొప్ప మాట అండి, నన్ను ధైర్యపరిచాడండి దేవుడు అని ఒక మాట నీ హృదయానికి తట్టిందనుకోండి, దేవుని వాక్యం, నీ హృదయం ఇంకా అసలు నీలో నిలవదిక, ఎగిరిపోతా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, పాపములను హరించేది, ఆరోగ్యములకు మార్గం ఇచ్చేది దేవుని యొక్క వాక్యం చదవడం ద్వారా ప్రియమైన వాళ్ళరా సంతోషాన్ని బట్టి ఆరోగ్యం, ఆయుష్కాల మార్గం, నాలుగవది సంతుష్టి మార్గం ఉన్నదని దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. సమయం అయిపోతూ ఉన్నది కనుక మూడవదిగా చూస్తే ఈ రోజు మనం అందుకోబోయే సంస్కార భోజనం.
ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెతో కొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జతకిదే సందు, తికి మందు, సభలన్నిటి అందు సంతోష్టి పెంపొందు. ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క సంస్కార భోజనం దేనికి అనంటే రెండిటికి. దేనికి దేనికి? ఒకటి శరీరానికి, రెండవది ఆత్మకు. ఈ రెండిటికి కూడా నిన్ను బలపరచాలి అంటే శరీర రీతిగా బలపరచాలన్నా, ఆత్మరీతిగా నిన్ను బలపరచాలన్నా ప్రభు యొక్క శరీర రక్తములు మనలను బలపరిచేవిగా ఉంటా ఉన్నాయి. అయ్యా, మరి బాప్తిజం తీసుకొని శరీర రక్తాలు తీసుకునే వాళ్ళు ఎందుకు బలహీన పడుతున్నారు? మనకు వస్తుంది ఆ డౌట్ అమ్మా. ప్రియమైన వాళ్ళరా, అందుకే పౌలు మహాభక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 26వ వచనము లేదా 29వ వచనం 30వ వచనం చదవండి. 29, 30వ వచనం. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులు అయ్యున్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అంటే మనము పుచ్చుకునే ప్రభువు యొక్క శరీర రక్తములు అయోగ్యంగా పుచ్చుకుంటే అది మనలను బలహీనులుగా చేసేదిగా ఉంటా ఉన్నది. ఇది బలమైన ఆహారము, ఇది ప్రభువు యొక్క శరీరము, ఇది ప్రభువు యొక్క రక్తము అని ఎవరమైతే మనము దానిని వివేచించి యోగ్యతగా ప్రభు యొక్క శరీరము పరిశుద్ధమైనది, ఆయన రక్తము పరిశుద్ధమైనది ఎవరమైతే ఆలోచన చేసుకుంటూ మన పాప స్థితిని ఒప్పుకుంటూ ప్రియమైన వారులరా అందుకుంటామో అటు వారు బలము కలిగి ఉంటారు అనేది దేవుని యొక్క వాక్యం తెలియజేస్తాము. మీ అందరికీ మరణాత. కాబట్టి ప్రియమైన వారులరా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది శరీరానికి ఆత్మకు రెండింటికి సంబంధించినది. కాబట్టి మొదటి భోజనమేమో ఎక్కువ శరీరానికి సంబంధించింది. రెండవ భోజనం ఏ భోజనం? రెండవ భోజనం రెండవ భోజనం. మొదటి భోజనమేమో ఈరోజు సీన్ గారు వండకొచ్చింది. రెండవ భోజనమేమో ఇప్పుడు నేను చెప్పేది. ఇప్పుడు మూడవ భోజనం ప్రభు కాసేపట్లో మనకి ఇవ్వబోయేది. ఇప్పుడు ఈ భోజనం, మూడవ భోజనం వల్ల ఒకటి శరీరానికి, రెండు ఆత్మకు. కాబట్టి ప్రియమైన వారులారా మనం జ్ఞాపకం చేసుకుంటే పై రెండు భోజనాలు అనగా శరీరాహారము, ఆత్మీయ ఆహారము వలన 4 లక్షణాలు ఈ భోజనంలో కూడా ఉన్నవి అని దైవజనులు తెలియజేస్తూ, ప్రియమైన వారులారా ఈ భోజనంలో కూడా ఆత్మకు కళ కలుగుచ్చు ఉన్నది అని తెలియజేస్తారు. చూడండి, మొదటి భోజనములో అన్నము, కూర, నీళ్లు, పాలు, పండ్లు ఉన్నట్లుగా రెండవ భోజనములో ప్రియమైన వారులారా మొదటి దానిలో లేని పదార్థములు ఉన్నవి. మూడవ భోజనములో ఏకంగా ప్రభువు యొక్క శరీర రక్తములే ఉన్నది. అంటే ఏం తెలియజేస్తా ఉన్నారు దైవజనులు అంటే మొదటి భోజనంలోనే ఏమన్నా శరీరాహారం ఉంది. దేవుడు సృష్టిలో మన కొరకు శరీరాహారాన్ని సర్వమానవాళికి అందించారని ముందే చెప్పా మీకు. రెండవ ఆహారము ప్రభువును విశ్వసించినటువంటి వారికి దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన ఈ లోకానికి తన యొక్క వాక్కును, తన మాటను మనకు ఆహారంగా ఇచ్చాడు. మూడవదిగా చూస్తే ఈ రెండు ఇచ్చినటువంటి దేవుడే స్వయంగా మనకు అసలు ఆహారం అయిపోయాడు. అర్థమవుతుందన్నమాట. మొదటి ఆహారమేమో దేవుడు సర్వమానవాళి కొరకు ఆహారాన్ని సిద్ధం చేశాడు. రెండవది ఆయన మాటే మనకు ఒక ఆహారం అయిపోయింది, రెండవ భోజనం. ఈ రెండూ కలగజేసినటువంటి దేవుడే ఇక రెండవ చివరిగా మనకు ఆయనే భోజనం అయిపోయాడు. ఇది మూడవ భోజనం. ఇది ప్రభువు యొక్క శరీర రక్తములు. కాబట్టి మొదటి ఆ రెండు భోజనాల కంటే కూడా ఇది శ్రేష్టమైన భోజనం. దైవజనులు అన్నారు, ఒకటి శ్రేష్టమైనది, రెండవది గొప్పది. ఇలాంటివి ప్రియమైన వాళ్ళరా మరి అనేకము, మనము ఇంకా అనేకమైన మాటలు మనం చెప్పొచ్చు, కానీ ఒకదానికంటే ఒకటి గొప్పగా చేసిన తండ్రి ఎంత గొప్పవాడు అన్నారు. అమ్మా, శరీర భోజనం గొప్పదా కాదా? మీలో ఎవరైనా గొప్పది కాదంటారా? గొప్పది కాదంటే ఇప్పుడు దాకా మనం వాక్యం చెప్పుకున్నాం కదా, ఇంకాసేపు తినాలి. అది తినలేదనుకోండి, లేదు పాస్టర్ గారు నేను వాక్యం చదువుకుని వాక్యంతోనే నేను మొత్తం బలపడతానంటే కుదరదేడా.
శరీరానికి కావలసిన ఆహారం శరీరానికి సిద్ధం చేశాడు దేవుడు. వాక్యం ఆత్మకు కావలసిన ఆహారం దేవుడు ఆత్మకు సిద్ధం చేశాడు. కాబట్టి మొదటి భోజనము సృష్టిలో భోజనమే, రెండవ భోజనము ఆయన యొక్క మాటలో ఉన్నటువంటి భోజనము. అయితే ప్రియమైన వాళ్ళరా, మొదటిది రెండవది కలగజేసిన ఆయనే, మూడవ భోజనంగా మన మధ్యలోనికి శరీర రీతిగా శరీరము రక్తము మన కొరకు ఆయన అనుగ్రహింపజేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే, ఈ ఆహారాన్ని మీరు అయోగ్యముగా పుచ్చుకొనవద్దు అని తెలియజేస్తున్నారు. కాబట్టి దైవజనులు అన్నారు, ఈ ఈ ఆహారము దగ్గరకు ప్రియమైన వాళ్ళరా క్రైస్తవులు కాళ్లతో నడిచి వస్తారు అన్నారు దైవజనులు. ఏమా కాళ్లతో నడిచి రాకపోతే మరి దేంతో నడిచి వస్తారండి అని మనము అనుకొనవచ్చు. ప్రియమైన వాళ్ళరా, మీకు గత సారి కూడా నేను మీకు తెలియజేశాను. ఏంటి అంటే, శనివారమే మీ సిద్ధపాటు అయి ఉండాలా. శనివారమే మీరు అన్ని సిద్ధం చేసుకోవాలా. పాప స్థితి అంతా ఇంటి దగ్గరే ఒప్పుకోవాలని మీకు తెలియజేశాను. హోసన్న హోసన్న అని మీరు అక్కడ దేవుని మన యొక్క పాపముల నిమిత్తమై వేడుకోవాలా. ఇక ఇక్కడికి వచ్చాక ఏమి లేదని చెప్పాను ఆ రోజు. హోసన్న అనేది లేదు. ఏముంటది? హల్లెలూయా 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 హల్లెలూయా. మా ప్రభువు ఇక్కడున్నాడు హల్లెలూయా అనుకుంటా రావాలా. అది దైవజనులు చెప్తూ అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆహారాన్ని దేవుడు ఏమంటా ఉన్నారని దైవజనులు అన్నారంటే, ఇప్పుడు ఇది ప్రభు మనకు అందించబోతా ఉన్నాడు, యాజకుడు మీకు వడ్డించబోతా ఉన్నాడు. ఆగండి మీరు ఆగండి. నువ్వు అయోగ్యంగా వచ్చావు కనుక నువ్వు పుచ్చుకోవటానికి ఇల్లేదు అని ఒకవేళ యాజకుడు అడ్డం పెట్టవచ్చావో కానీ దేవుడేం అడ్డం పెట్టండి నిన్ను. నువ్వు అయోగ్యంగా వచ్చినా అమ్మా ప్రభు యొక్క శరీరము పావన శరీరం అని యాజకుడు అందరికీ భోజనం వడ్డిస్తాడు. నువ్వు అయోగ్యంగా వచ్చినా ఇస్తాడు, యోగ్యంగా వచ్చినా ప్రభు ఏమి నిన్ను అడ్డం పెట్టడు. నువ్వు రావద్దమ్మా, నువ్వు రావద్దు, నువ్వు అయోగ్యతలో ఉన్నావు, అయోగ్యత కలిగి లేవు కాబట్టి నువ్వు రావడానికి లేదు అని అంటానికి లేదు. ప్రభు కూడా అనడు. ఒకవేళ బహిరంగంగా ఏదైనా పాస్టర్ గారు, అమ్మ తెల్లసీర కట్టకరాలేదక్క, తెల్లసీర కట్టకరాలేదు కనుక వద్దులే, నువ్వు వచ్చే వారం తీసుకో అని అనొచ్చేమో యాజకుడు, కానీ దేవుడు మాత్రం నీకు అడ్డమేమి పెట్టడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏం తెలియజేస్తా ఉన్నారు అంటే, అయోగ్యముగా నువ్వు భోజనము దగ్గరకు వెళ్ళకూడదు. ఒకవేళ నువ్వు వచ్చినా ఆయన అడ్డమేమి పెట్టడు. కాబట్టి ఎందుకు ఆయన అడ్డం పెట్టడు అంటే, ఒక మాట ఉంది. ఆయన ఒక మాట అన్నాడు ప్రభు, ఏమని? నా యొద్దకు వచ్చు వాని నేను ఎంత మాత్రమో. అది ఈ ఒక్కటితో మనం 10 రోజులు తీసుకోవచ్చు. అయ్యా నేను అయోగ్యుణ్ణే, నువ్వు తోసేనన్నావు కదా, అందుకని నేను తీసుకుంటానే ఉన్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా చూడండి, ఈ యొక్క ఆహారం అనేది ఆయన నా వద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయను అన్నారు కానీ త్రోసి వేయడు కానీ ఫలితము తర్వాత ఉన్నది అన్నారు దైవజనులు. అయోగ్యంగా పుచ్చుకుంటే ఇందాకల పౌలు మహాభక్తులు కొరింథీ పత్రికలో రాశాడు కదా ఏమవుతారని. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు ఫలితము తర్వాత ఉన్నది. మొదటిది, రెండవది, మూడవది. ఈ 3 భోజనాలు కూడా మామూలు భోజనాలే అన్నారు. చెప్పండి ఒకసారి ఆ 3 భోజనాలు ఏంటో. మొదటిది ఏంటి అంటే, దేని ద్వారా వస్తుంది మనకు అది? ఏమా దేని ద్వారా వస్తుంది మొదటి భోజనం? దేని ద్వారా మనకు శక్తి? భూమిలో ఉన్నటువంటి ఆహార పదార్థాల ద్వారా. రెండవ భోజనం ఏంటి? ఆత్మీయ భోజనం. దేని ద్వారా వస్తుంది అది? దేవుని వాక్యం ద్వారా. మూడవ భోజనం ఏంటి? ఏ భోజనం? సంస్కార భోజనం. ఇది ఎవరి ద్వారా మనకు అందుతుంది? ప్రభువు యొక్క స్వయాన ఆయన శరీర రక్తాలే మనకు అందిస్తాయి. ఈ 3 భోజనాలు మామూలే గాని 4వ భోజనం ఉంది. ఇది మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. అసలు దీనికోసమే మనం సిద్ధపడతా ఉన్నాం. ఇప్పుడు ఏంటంట ఈ భోజనం? ఏదైనా ఉందా మన ఊళ్ళో పెళ్లి ఈ మధ్యకాలంలో? ప్రస్తుతానికి లేదు. ఆ పెళ్లి కాదండి, ఇది పరలోక పెళ్లి. ఆ భోజనానికి ఎవరైనా రాణిస్తారు, పిలిచినా పిలవకపోయినా. పోయి భోజనంలో కూర్చున్నాం అనుకోండి, పిలవనోడు అనుకోండి, రే ఎవరిని పిలిచావా, కూర్చున్నాడుగా పెట్టు అంటాడు. భోజనం మీద నుంచి లేపుతారా? సహజంగా లేపరు. కానీ ఈ భోజనానికి మాత్రం పిలవబడినోడే వెళ్తాడు, లేకపోతే వండిపోవటమే.
ఈ యొక్క పెళ్లి విందుకు మాత్రం ఏంటనే చెప్పి నా మాట ముగిస్తా, టైం అయిపోయింది కనుక. పరలోకంలో రేపు అనగా ప్రభు ఏమో త్వరగా త్వరగా అంటున్నాడు, సంఘం కూడా త్వరగా త్వరగా ప్రభువా రా రా అంటుంది. ఇప్పుడు మరణాత అంటే అదే అర్థం, రాయ్యా నువ్వు రాయ్యా అంటున్నాం. ఆయన వచ్చి రాగానే మనం ఎగిరి వెళ్ళే పనిలో లేవనుకోండి, పిలిచి పిలిచి మన గొంతు పోయి అనవసరంగా ఆయాసపడినట్టే. కాబట్టి ఇక్కడ అంటారు ప్రభు, ప్రియమైన వారలారా, మొదటి భోజనం వలె కాదు ఈ 4వ భోజనం, దైవజనులు అన్నారు. 2వ భోజనం వలె కాదు ఈ 4వ భోజనం, 3వ భోజనం వలె కాదు ఈ 4వ భోజనం. రేపు 7 ఏళ్ల పెళ్లి విందులో నీకు ప్రభువు వడ్డించబోయే ఆ మహిమ భోజనం నువ్వు ఆస్వాదించాలంటే ఈ 3 భోజనాలకు నీకు అడ్డేమి లేదు. ఇంటికి పోతే నీకు అడ్డేమి లేదు, ఆ కుండలో ఉన్నది పెట్టుకుంటావు, తింటావు. పరిశుద్ధ గ్రంథం నీ చేతిలోనే ఉంది కాబట్టి అవసరమైనప్పుడు ఏమంటే పుస్తకం తీసుకుంటావు, చదువుకుంటావు, అడ్డేమి లేదు. పాస్టర్ గారి దగ్గరకు వస్తావు, బాప్తిజం తీసుకున్నావు కాబట్టి అందరికి ఇవ్వాలి కాబట్టి నీకు కూడా ఇచ్చేస్తాడు. మామూలు భోజనాలుగానే ఉన్నాయి. ఈ 4వ భోజనం ఉందే, ఈ భోజనం మాత్రం అలాంటిది కాదు. వీటిని అయోగ్యముగా తీసుకున్నట్టు ఈ విందును తీసుకొనలేమో, ఎందుకనగా అని దైవజనులు రాస్తూ, ఇది పరలోకములో జరుగుతున్న విందు, ఈ విందు యొద్దకు అయోగ్యుడా నీవు రావద్దు అని ప్రభువు చెప్పరు గాని, ఏమా ప్రభువు అయోగ్యుడా నువ్వు రావద్దు అని చెప్పరు గాని, ప్రియమైన వారలారా, పరలోక ప్రవేశార్హత లేనందున ఈ మనిషే వెళ్ళలేడు అన్నారు అయ్యారు. ప్రభు ఎవరిని అడ్డు పెట్టడు, అయోగ్యుడు నువ్వు ఆగు 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 రాబాకు 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 అని అనడు. కానీ మనకు అర్హత లేనందున మనం వెళ్ళలేము. ఏమా సపోజ్ అనుకుందాం, మన ముఖ్యమంత్రి కొడుకు గారి పెళ్ళి ఉంది, మనల్ని పిలవలేదు ఏమండి, మనం అక్కడికి వెళ్ళి అర్హత ఉంటుందంటారా? ఉండదు. ఒకవేళ పిలిచినా కూడా మనం ఈ బట్టల మీద పోయామనుకోండి, మనల్ని అసలు లోపలికి కూడా రానీరు. అబ్బబ్బబ్బో ఆడ ఎంతసేపు రా నాయన, ఇస్తలన్నీ తీయలేదంట చూడండి అంటారు మనం పోతే. అందుకే ప్రభు అంటారు, పెండ్లి కుమారుడా నీ పెండ్లి వస్త్రం ఏది? పెండ్లి వస్త్రం లేకుండా నువ్వు పెండ్లిలోకి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు ప్రభు. వీడు పెండ్లి వస్త్రం లేదు కనుక ఈయన చీకటి గుహలో పడేసేయండి అంటాడు. ఏముండాలి పెళ్లికి వెళ్ళాలంటే? అందరూ బాగానే మంచి బట్టలు కట్టుకొని వచ్చారు, దేవుని స్తోత్రం. పెళ్లికి పోయేటప్పుడు ఎంతకంటే బాగా వెళ్తారు, అవునా కాదా? మీ అందరికి మరణాత, నాకు తెలుసు మీరు బాగా వెళ్తారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రభు ఏం తెలియజేస్తా ఉన్నారంటే, ఈ పరలోకంలో జరిగేటటువంటి విందుకు దేవుడు రావద్దు అనడు గాని, అర్హత లేనందున మనమే వెళ్ళలేమన్నారు. చూడండి, రేపు ప్రభు రాకడ వస్తే అర్హత లేకపోతే మనం ఎగిరి మేఘం ఎక్కగలుగుతామా? ఎక్కలేం. కాబట్టి ప్రియమైన వారలారా, దైవజనులు ఈ మాటలు తెలియజేస్తూ ఒక 4 మాటలు అన్నారు. ఏంటంటే, ఈ యొక్క 4వ భోజనం ఎందులో ఎక్కువ? ఈ 3 భోజనాల కంటే 3 భోజనాలు మామూలు భోజనాలే, ఈ భోజనము అసలు సరైన భోజనం అంటున్నారు కదా, ఈ భోజనం ఎందులో ఎక్కువ అని అంటే దైవజనులు అన్నారు, ఈ భోజనము రావద్దు అని చెప్పదు, కానీ మనిషి రాలేడు అందుకే ఇది ఎక్కువ అన్నారు. రావద్దని భోజనం అనదు, అందరినీ రమ్మంటది, కానీ అర్హత లేనందున నీవు రాలేవు గనక ఈ భోజనం ఈ 3 భోజనాల కంటే ఎక్కువైనటువంటి భోజనం అన్నారు. అలాగనే రెండవదిగా చూస్తే, ఈ భోజనానికి యోగ్యులే వెళ్ళాలా. ఎవరు వెళ్ళాలా? యోగ్యులే అంటే దానికి నియమించబడిన వారే, ఎంపిక చేయబడిన వారే. కబడ్డీ ఆడతారు, కబడ్డీలో అందరం పోయి కబడ్డీ ఆడగలుగుతామా? దానికి కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, వాళ్ళైతే ఆడగలుగుతారు అని. అలాగే ప్రియమైన వారలారా, దీనికి కూడా యోగ్యులే వెళ్ళాలా. మూడవదిగా చూస్తే ఏంటి అంటే, ఇది మహా ఎక్కువ ఎందులో అంటే పెండ్లి విందు వంటి విందు, అందుకని ఇది ఎక్కువ అన్నారు. అయితే 4వది చూస్తే దేవుని లక్షణాలేవో అవి స్పష్టముగా చూస్తూ ఆనందించేటటువంటి విందు అన్నారు. ఈ విందులో మనం అనుకున్నట్టుగా పంచభక్ష పరమాణాలు ఏమి ఉండవండి. మనం విందు విందు భోజనం అనుకుంటే, భోజనం ఏంటి అంటే ఓ పెద్ద ప్లేట్ వేసి అన్ని రకాలు కూర్చోబెట్టి అన్ని రకాలు పెట్టి, అబ్బా భూలోకంలో ఈ విందు చూడలేకపోయా ప్రభా ఎంత బాగా పెట్టావా అనుకునే స్థితి ఉండదాడ. మహిమ భోజనం అన్నారు. ఏ భోజనం అంట? దేవుని యొక్క నిజమైనటువంటి ప్రేమను అక్కడ మనం చూస్తాం. అందుకే దైవజనులు కూడా ఒక పాటలో, యేసు నీ తలపే నాకు
ఎంతో హాయి, ప్రభు యేసుని తలపే నాకు ఎంతో హాయి. యేసు నిన్ను తలంపగాలే హృదయమానందముతో నిండున్. ఇక్కడ ఆగండి. హృదయముతో ఆయన తలంచుకోగానే మన హృదయం ఏమైపోద్ది? ఆనందముతో నిండిపోద్ది. ఇప్పుడు మిగిలింది పాడదాం. నీ సముఖమున ముఖము చూచుచు వాసము చేసి నప్పుడేట్లుండునో యేసు. ఏమంటున్నారు? నీ సముఖమున అంటే రేపు 7 ఏళ్ల పెండ్లి విందులో నీ సముఖములో నేను నిలవబడి నీ ముఖము చూస్తూ ఉన్నప్పుడు, నీ దగ్గర నీ వాసము చేస్తూ ఉన్నప్పుడు, అబ్బా అది ఎలా ఉంటుందో ప్రభువా. అదే ఈ 4వ పెండ్లి విందు, 4వ విందు. నీ సముఖములో నీ ముఖము చూస్తూ వాసము చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ 7 ఏళ్ల పెండ్లి విందులో భోజనం, మహిమ భోజనం అనగా ఇందాక మనం చెప్పుకున్నాం కదా, విశ్వాస ప్రమాణంలో ప్రేమ, న్యాయము, శక్తి, జీవము, దీర్ఘశాంతము, ఆయన యొక్క లక్షణాలు. ఆ లక్షణాలన్నీ మనకు అక్కడ కనబడతా ఉంటే ఆయన లక్షణాలను చూసి తన్మయత్వం అయిపోయి, బా ఇంత గొప్ప మహిమ భోజనం అనుకుంటాం. అప్పుడు వీటి మీద ఏమి ఉండదండి. ఈ భోజనం మీద కాస్త పలావ్ పెడితే బాగుండు, ప్రభు ఇక్కడ కాస్త మాంసం పెడితే బాగుండు అనే ఆ మైండ్ సెట్ ఏమి ఉండదు ఆడ మనకి. ఉంటదంటారా? ఉండదు. ఏందో శ్రమల దినాల్లో అంతా మాంసం అని అంటున్నాను, పొరపాటున మీ నోరు ఊరించిన వాడిని అవుతానేమో, దేవ నన్ను క్షమించి. పోనీలే, దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన వారు, చివరిగా నా మాట ముగిస్తూ ఉన్నాను. ఈ విందు ఎవరిది అని అడిగారు అయ్యారు. ఈ విందు ఎవరిది? 6 మాటలు నేను చెప్పి ముగిస్తా. 1, ఇది పరలోక విందు, పెండ్లి కుమార్తె సంగపు విందు. ఎవరిదంటే ఈ విందు? పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నా ఎవరా సంఘం? నేనే అనుకోవాలా. నేనేనయ్యా పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్నా, నాదే ఆ విందని ఎవరు మట్టుకు వాళ్ళం అనుకోవాలా. రెండవదిగా చూస్తే పెండ్లి కుమారుడని బిరుదు పొందిన యేసుక్రీస్తు ప్రభువారు, వరుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విందు. అర్థమవుతుందన్నమాట. ఒకటేమో పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతూ ఉన్న మన విందు. రెండవది పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విందు. ఇప్పుడు మూడవది మనలను ఆయన్ని పెండ్లి విందులో కూర్చోబెట్టిన తండ్రి విందు. తండ్రి అయిన దేవుని యొక్క విందా కాదా? ఏమ్మా, కుమారుడికి పెళ్లి చేస్తా ఉంటే తండ్రి ఏడుస్తాడా? అయ్యో నా కుమారుడికి పెళ్లి అయిపోతా ఉందని ఏడుస్తాడా? అసలు మంచి ఊపు మీద ఉంటాడు. అక్కడ పెట్టండి, అదే అడావుడిగా ఉంటాడు తండ్రి. కాబట్టి ప్రియమైన వారలారా, తండ్రి సిద్ధపరచిన విందు. 4వదిగా చూస్తే పరిశుద్ధాత్మ తండ్రి భూలోకంలో ఎవరి పెళ్లి కుమార్తెగా సిద్ధపరచునో వారిదే ఆ విందు. ఇప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని సిద్ధం చేస్తా ఉన్నాడు. అందుకే దైవజనంలో పాటలు అంటాడు కదా, నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది నిరుకు గారన్ పరిశుద్ధాత్మయే కడకు నన్ను సిద్ధము చేయును. కాబట్టి 4వది పరిశుద్ధాత్మ తండ్రి భూలోకంలో పెళ్లి కుమార్తెను సిద్ధపరిచే విందు. 5వది ముగ్గురు అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఈ ముగ్గురు కూడా ఈ విందులో మనకు కనబడతారు. అది త్రిత్వమును గూర్చిన విందు, గొప్ప విందు అన్నారు. ఇక్కడ ముగ్గురు కనిపిస్తారు అన్నారు అయ్యగారు. ఇకపోతే చివరిది 6వది, ఆ విందు నీకు కావలనన్న గొప్పగా సిద్ధపడుము ఓ విశ్వాసి. ఆ విందు గొప్పతనము వివరించిన అందులో ఆ విందులో కూర్చోవాలనే భ్రమ నీకు కలుగుతా ఉంది అన్నారు. నేను ఈ విందు గురించి మీకు ఊరకట్ట టచ్ చేశా. ఆ విందులోకి వెళ్ళామనుకోండి, ఇంకా ఎప్పుడు ఆ విందులోకి వెళ్తామో, ఎప్పుడు ఆ విందులో కూర్చుంటామో అనే తలంపు మనకు పదే పదే జ్ఞాపకం వస్తూ ఉంటుందట. ఆ భ్రమలోనికి వెళ్ళిపోతావు నువ్వు అన్నారు దైవజనులు. కాబట్టి ప్రియమైన వారలారా, ఇలాగ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంకా చాలా మరి పైగా రాశారు. ఇప్పుడు అంత సమయం లేదు కనుక త్వరగా మీకు 2 రెఫరెన్స్లు చెప్తున్నా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం, ప్రకటన గ్రంథంలో ఈ యొక్క పెండ్లి విందును కూర్చున్నటువంటి సంగతులు విపులంగా రాయబడి ఉన్నాయి. అవి చదువుకోనాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ, ప్రియమైన వారలారా, ఇలాగా మనము ఈ యొక్క 4వ విందుకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మనము, ఈ 3వ విందులోనికి ఏకీభవిస్తూ ఉన్నటువంటి మనము, ప్రియమైన వారలారా, అయోగ్యతను వెనుకనే విడిచిపెట్టి
యోగ్యత కలిగి ఈ విందును అందుకోవలసిన వారమై ఉన్నాం. ఒకవేళ అలాగు కాక లోతు భార్య ఎలాగైతే ఆ యొక్క లోకమును విడిచి ముందుకు వెళ్ళిన తరువాత మరలా తిరిగి లోకము వైపు తిరిగి చూసినట్లుగా మన జీవితాలలో కూడా ఎవరమైనా సరే ప్రభువులోనికి వచ్చి నిలబడి ఆయన యొక్క శరీర రక్తమును అందుకుంటా కొంతకాలము జీవిస్తూ ఉన్న తర్వాత ఏదో ఒక కారణాన నీవు మరలా వెనకకు తిరిగితే ఎవరిలాగైపోతావు? ఎవరిలాగా? లోతు భార్యలాగా ఏ స్తంభం అయిందావా? ఉప్పు స్తంభం అయింది. కాబట్టి అయోగ్యతగా కాక యోగ్యత కలిగి ఈ సంస్కారపు విందును అందుకుంటా వెనకకు మరలకుండా ముందు వైపు చూసుకుంటూ, నాగటి మీద చెయ్యి వేసిన వాడు వెనక తట్టు తిరిగి చూడకుండా ముందు వైపే చూసుకుంటా వెళ్ళినట్టుగా మనం కూడా ఇలాగూ ఆయన యొక్క శరీర రక్తములను అందుకుంటూ ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క ఈ భోజనములను, శరీర భోజనము ద్వారా శరీరానికి వృద్ధి, ఆత్మీయ భోజనం వాక్యాహారము ద్వారా ఆత్మకు వృద్ధి, అలాగనే సంస్కార భోజనము ద్వారా ఈ రెండు పనులకు వృద్ధి, ఈ మూడింటిని మనము చేయడం ద్వారా ఏ విందుకు వెళ్ళాలా? ఏ విందు? 7 ఏండ్ల పెండ్లి విందుకు వెళ్ళగలిగేటటువంటి ధన్యత, దీవెన చేరి వచ్చిన మన ఎల్లరకు ప్రభు అనుగ్రహింపజేయును గాక. ఆమేన్.